హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో మొదటి భాగం. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. రైలు పట్టాలకి ఇరుపక్కల కనుచూపు మేరంతటా పచ్చటి తివాసి పరిచినట్టుగా ఏపుగా ఎదిగి ఉన్న వరిచేలు గాలికి తలలూపుతున్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ గున్నమావి చెట్లతో చిక్కటి మామిడి తోపులు, వాటి పక్కల నుంచి వయ్యారంగా వంపులు తిరిగి ప్రవహిస్తూ వెళుతున్న పంటకాలువ, పైన నిర్మలంగా ఉన్న నీలాకాశంలో ఎక్కడికో దూతికల్లా పరుగులు తీస్తున్న తెల్లటి తెలిమబ్బుల మాలిక. రైలు పచ్చటి చేల మధ్య నుంచి కూ అనే కూతతో దిక్కులు ప్రతిధ్వనింపచేస్తూ మామిడి తోపులను పలకరిస్తూ రివ్వున దూసుకు వెళుతోంది. ఆ రైలులో ఒక పెట్టెలో కిటికీ దగ్గర మోచే యానించి ముఖం కాస్త పైకెత్తి బయటకు చూస్తూ కూర్చుని ఉంది సౌగంధి. కానీ ఆమె చూపులు బయట ఆహ్లాదకరమైన వాతావరణంతో, అందాలు చిందుతున్న ప్రకృతి శోభని ఆనందంతో, తన్మయత్వంతో పరవశంగా గమనించటం లేదు. అర్ధచంద్రాకారంగా ఉన్న ఆమె నుదుటను ఎక్కుపెట్టిన విల్లులా ఉన్న కనుబొమలు ఆమె మనసులో చిరాకు కలిగించే ఆలోచనలు కదులుతున్నట్టుగా కొద్దిగా ముడుచుకుని ఉంది. అమ్మాయి, టైం ఎంతయింది? ఎదురు బెర్త్ మీద కూర్చుని ఉన్న ఒక మధ్య వయస్కురాలు అడిగింది. సౌగంధి చేతుకున్న వాచి చూసుకుని 9:30 అంది. ఆవిడ సౌగంధినే పరిశీలనగా చూస్తోంది. ఈ అమ్మాయి సుమారు 20 సంవత్సరాల కంటే వయసుండదు. రాత్రి హైదరాబాద్లో ఆమె రైలు ఎక్కినప్పటి నుంచి తను గమనిస్తూనే ఉంది. ఆ పెట్టెలో తామిద్దరే ఆడవాళ్లు. తను పలకరింపుగా చిరునవ్వు నవ్వితే చూడనట్టే ముఖం తిప్పుకుంది. రైల్లో ఎక్కగానే బెర్త్ మీద పక్క సర్దేసుకుని పుస్తకం ఒకటి చేత పట్టుకుని కూర్చుంది. ఎవ్వరితో మాట పలుకు లేదు. ఎవరివైపు చూడను కూడా చూడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత పుస్తకం గుండెల మీద బోర్లా పెట్టుకుని మగవాడిలా 2 అరచేతులు తల కింద పెట్టుకుని ఏంటో సుదీర్ఘంగా ఆలోచిస్తూ పడుకుంది. ఏ ఊరు వెళ్తున్నారు? ఉండబట్టలేక తనే పలకరించింది. సిరిపురం. ముక్తసరిగా ఏదో కర్ర ముక్క పుటుక్కున విరిచినట్టుంది ఆ సమాధానం. అక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారా అని అడిగితే విననట్టుగా ఊరుకుండి తప్ప జవాబివ్వలేదు. మిమ్మల్నే అని తనంటే చివ్వున ముఖం తిప్పి సూటిగా చూస్తూ, చూడండి, నేను మిమ్మల్నేమీ అడగలేదు, మీరు నన్ను అడగకూడదు అంది. ఆ అమ్మాయి అన్న ఆ నిర్మోహమాటమైన తీరుకి తనకు ఆశ్చర్యం వేసింది. ఈ లోకంలో నమ్రతగా ప్రవర్తించాల్సిన పని నాకేం లేదు అన్నట్టుగా ఉంది ఆ ధోరణి. మనిషి పచ్చటి ఛాయతో, నాజూకైన ముఖంతో చూడడానికి బాగానే ఉంది. చెవులకి చిన్న డైమండ్ దిద్దులు, కుడి చేతికి సింహతలాటం లాంటి గాజు, ఎడమ చేతికి వాచి, ఇది తప్ప పెద్దగా ఇంకేం నగలు లేవు. పొట్టిగా ఉన్న జుట్టుతో పట్నం వాసం మనిషిలా కట్టుకున్న ఖరీదైన చీరా జాకెట్టు, వేసుకున్న చెప్పులు, పట్టుకున్న బ్యాగ్ చూస్తే బాగా డబ్బులో పుట్టి పెరిగిన యువతిలాగే ఉంది. ఇంకేం మరి, డబ్బు, చదువు, అందం ఈ 3 ఉన్నవాళ్లకి ఈ రోజుల్లో పొగరు కూడా ఎక్కువే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది ఆమె వరస. లేకపోతే కాస్త సాటి ఆడవాళ్లతో 2 ముక్కలు మాట్లాడితే తప్ప అనుకుందావిడ. రాత్రి నుంచి ఆ అమ్మాయి వరస గమనిస్తూనే ఉంది. బెర్త్ మీద పడుకుందే తప్ప నిద్రపోలేదు. ఏదో అశాంతిగా అటూ ఇటూ కదులుతూనే ఉంది. ఇప్పుడు కూడా అంతే. ఆ కిటికీకి మోచే యానించుకుని కూర్చున్న తీరు చూస్తుంటే ఆమె శరీరమే తప్ప ఆమె మనసు రైలు ప్రయాణం చేయడం లేదు అని తెలుస్తోంది. ఒకటే ఆలోచనగా ఉంది మనిషి. బయటకు చూస్తే ఎంత బాగుందో, కానీ ఆ అమ్మాయికి ఇదేం పట్టినట్టు లేదు. మధ్య వయస్కురాలు మళ్ళీ అడిగింది. 9:30 అయిందా? అయితే సిరిపురం దగ్గరకొచ్చేసిందన్నమాట. మాది ఆ పక్క స్టేషన్ విస్సన్నపురం. ఒక అరగంటలో వెళ్ళిపోగలవంటారా? ఆ అమ్మాయి వెంటనే జవాబు చెప్పింది. చూడండి, ఆ గుమ్మం గుండా సరాసరి నడిచి వెళ్తే ఇంజన్ నడిపే డ్రైవర్ పెట్టే వస్తుంది. ఆయన అడిగితే చెబుతాడు అంది. అయ్యో రామా, ఊరికే అడిగానమ్మాయి. ఊరికే ఎవ్వరినీ ఏమీ అడగకూడదు. నీకెందుకే అమ్మా, నువ్వు నోరు మూసుకోరాదు. కొడుకు కాబోలు ఎర్ర బుషర్ట్ అతను కసిరాడు. ఆవిడ ముఖం మాడిపోయింది. దూరంగా పచ్చటి చేల మధ్యగా దగదగలాడుతూ కొత్తగా సున్నం వేసిన దేవాలయ శిఖరం కనిపించింది. అడుగో
వేణుగోపాలస్వామి వారి శిఖరం దర్శనమవుతోంది, సిరిపురం వచ్చేశాం అన్నారెవరో. సౌగంధి నిట్టూర్చి బెర్త్ మీద వెనక్కానుకుని సరిగ్గా కూర్చుంది. రైలు పట్టాలకి కాస్త దూరంలో ఊరి పెద్ద చెరువు మొదలైంది. దాని తర్వాత సుపరిచితమైన ప్రదేశాలు, హరిజనవాడ, బీర సొరపాదులు పైకి పాకిన పాకలు, దిశమొలలతో తిరుగుతున్న పిల్లలు. సౌగంధి మళ్ళా నిట్టూర్చింది. అదిగో గంగాధరంగారు హాస్పిటల్ కట్టిద్దామని వేసిన గోడలు, ఏవో గొడవలు వచ్చి అక్కడే ఆగిపోయింది నిర్మాణం. స్టేషన్ దగ్గరగా వస్తున్నట్టుగా రైలు వేగం క్రమంగా తగ్గుతోంది. స్తంభానికి సిరిపురం అని చెక్క మీద పేరు కనిపించగానే సౌగంధి మళ్లీ పెద్దగా ఊపిరి తీసుకుంది. సౌగంధి శరీరంలో ఏదో అశాంతి. ఆమె ముఖంలో భ్రుకుటి మరింత ముడిపడింది. చూస్తుండగానే రైలు ఆగింది. చిన్న స్టేషన్. ఇక్కడ ఎక్కువసేపు రైలు ఆగదు. సౌగంధి వెంట పెద్ద సామానేం లేదు. చెప్పులేసుకుని ఎయిర్ బ్యాగ్ తీసుకుని వచ్చి కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిలబడింది. సౌ గుమ్మం దిగువన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను పొడగరిగా సమున్నత శరీరాకృతితో ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ముఖం ఆమెను చూడగానే అపూర్వమైన ఆనందంతో తేజోవంతమైంది. అతని ముఖంలో ఆనందం చూసి ఆమె ముఖపద్మం వికసించుకోలేదు సరికదా, రవ్వంత ముడుచుకుపోయిందనే చెప్పాలి. ఆమె చెయ్యి కంపార్ట్మెంట్ తలుపు కడ్డీని గట్టిగా బిగించి పట్టుకుంది. ఆమె శరీరం ఆ రైల్లో నుంచి దిగడానికి అస్సలు ఇష్టపడనట్టుగా పాదాలు క్రింద బలంగా ఆని నిటారుగా నిలబడి ఉంది. వెల్కమ్ హోమ్ డియర్, తగ్గు స్వరంలో అన్నాడతను. ఆ గొంతులో మగసిరి ఉత్సాహంతో పరుగు తీస్తున్న జవనాశ్వానికి పగ్గం వేస్తున్నట్టుగా ఉంది. ఇంతలో రైలు కూత వేసింది. నువ్వు రైల్లో నుంచి దిగవా ఏంటి అంటూనే అతను మరుక్షణంలో సౌగంధి నడుం చుట్టూ 2 చేతులతో పట్టుకుని చిన్నపిల్లని దింపేసినట్టు అలవోకగా దింపేశాడు. సౌగంధి తనకేమైందో తెలుసుకునే లోపలే రైల్లో నుంచి కిందకు దిగింది. పాదాలు నేలకి సరిగ్గా ఆనక తుళ్ళి తడబడుతుంటే అతను ఊ జాగ్రత్త అంటూ నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకుని ఆసరా ఇచ్చాడు. అతని శరీరం ఆమె పాదం క్రింద ఆనితే కందిపోతుందేమో అని తహతహలాడుతున్నట్టుగా జాగరూకత తీసుకుంటోంది. ఒక్క క్షణం ఇద్దరూ అలాగే నిలబడి ఉన్నారు. ఇంతలో రైలు కదలనే కదిలింది. సౌగంధి తల తిప్పి చూసి ఒక చెయ్యి చాచి వెళ్ళిపోతున్న రైలుని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా, అయ్యో రైలు వెళ్ళిపోతోంది అంది. అతను నవ్వాడు. ఆ నవ్వు విరగబోసిన మల్లె పొదరిల్లులో పవళించిన మన్మథుడి దరహాసంలా ఉంది. రైలు వెళ్ళక ఆగుతుందా? దానికి ఎన్ని పనులు? మనలాంటి వాళ్ళని ఇంకెంతమందిని దగ్గరకు చేర్చాలో కదా. అతని చెయ్యి ఆమె భుజం మీద లిప్తకాలం పాటు గట్టిగా అదిమి వదిలింది. ఏంటి ఇక్కడే నిలబడిపోతున్నావు, పదమరి అంటూనే ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని పొదువు పట్టుకుని నడిపిస్తూ, సౌ చుట్టాలందరూ వచ్చేశారు. చిత్ర మొన్ననే వచ్చింది. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. రాణిగారు వచ్చి చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయిలే అని సర్టిఫికెట్ ఇచ్చేస్తేనే తృప్తి అంటూ తనని చూపిస్తున్నట్టుగా అప్రయత్నంగా ఛాతీ మీద చెయ్యి ఆనించుకున్నాడు. అతని కంఠం, ఆ మాటల్లో ఒలికే అనురాగపు జల్లు ఇంకే యువతి మనసుకైనా మైకం తెప్పించి పరవశింపచేసేట్టుగా ఉన్నాయి. కాని సౌగంధికి మాత్రం అతని భుజం తన తలకి ఆనుకున్న ఆ స్పర్శ ఆనందం అనుభవించలేకపోతోంది. మనసంతా పెను తుఫాను చుట్టుముట్టినట్టుగా ఒకటే ఆందోళన. ఒక్క మాట, ఒక చిన్న మాట తను చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా రైలు దిగకుండానే చెప్పేసి అదే రైలులో ఎగువ స్టేషన్లో ఉన్న స్నేహితురాలు పరిమళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతో అనుకుంది. కానీ అనుకున్నదేదీ జరగలేదు. తను భయపడిందే. అదిగో అదే అక్షరాలా జరిగింది. అతను ఎదురుగా కనిపిస్తే తన మీద తనకి అధికారం పోయినట్టే ఉంటుంది. ఇదిగో ఇతనితో అడుగడుగు కదుపుతూ బుద్ధిమంతురాల్లా ఎలా నడుస్తోందో అతనికి చెప్పేయాలి. లాభం లేదు. ఇక్కడే ఇప్పటికి జరిగిన జాప్యం చాలు. ఇంకొక్క నిమిషం కూడా వృధా చెయ్యకూడదు. వత్సల్ జవాబుగా అంటూనే అతను ఆమె తలని భుజానికి ఆనించుకున్నాడు. సౌగంధి పెదవి కదపబోతోంది. ఇంతలో రైల్వే పోర్టర్ పలకరించాడు. నమస్కారం బాబూ. వత్సల్ నిశ్శబ్దంగా చెయ్యెత్తి విష్ చేశాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ఆ నడక చిరకాల మిత్రుల్లా అలవాటైనట్టుగా పాదాలు కదులుతున్నాయి. అతను చెబుతున్నాడు. సౌ, అమ్మా నువ్వు కనీసం నిన్నైనా రాలేదని సణుగుతోంది. చిత్ర అయితే సరే ఒకటే సాధింపు. కంచి నుంచి చీరలు.
అంటూ అతను సడన్గా ఆగాడు. సౌగంధి వైపు ఆత్రంగా చూస్తూ, ఇదేంటి? నీ సూట్ కేసేది? చూసావా, మనం రైల్లో నుంచి దింపనలేదు అన్నాడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. నేను సూట్ కేసు తీసుకురాలేదు, ఇదొక్కటే తెచ్చాను భుజానికున్న ఎయిర్ బ్యాగ్ చూపిస్తూ అంది. వత్సల్ వెంటనే దాన్ని అందుకుని తను పట్టుకున్నాడు. సూట్ కేసు తీసుకురాలేదా? నేను పంపిన డబ్బుతో చీరలు కొనుక్కోలేదా? ఎందుకని అని అతను అడగలేదు. సహజంగా ఆమెతో మాట్లాడేటప్పుడు అతని నోటి వెంట ఆ ప్రశ్న ఎప్పుడూ రాదు. పోన్లే, ఇక్కడ నీకు చీరలు తక్కువ ఏంటి అన్నాడు. మొన్న వెంకటగిరి చీరలమ్మే అతను వచ్చి వద్దన్నా వినకుండా 2 డజన్ల చీరలు పడేసి వెళ్ళాడు. అందులో 1 డజనైనా నువ్వు తీసుకుంటావని అతని నమ్మకం అన్నాడతను. ఇద్దరూ స్టేషన్ దాటి బయటకొచ్చారు. అతను దూరంగా ఆపి ఉంచిన జీప్ వైపు వెళుతుంటే అతని చెయ్యి పట్టి ఆపేస్తూ, వత్సల్ అంది. ఏంటి? తిరిగి చూశాడతను. సౌగంధి క్షణంసేపు అతని కళ్ళలోకి చూసింది. ఇద్దరూ రావి చెట్టు కింద నిలబడి ఉన్నారు. రావి చెట్టు కొమ్మల మధ్య నుంచి వచ్చిన ఎండ తళతళలాడుతూ అతని మీదకు వచ్చి కెరటాలుగా పడి మాయమవుతోంది. రివ్వున వీస్తున్న గాలికి అతని క్రాఫ్ట్ చిన్నగా కదులుతోంది. ఏంటి? అతని కంఠం తగ్గుస్థాయిలో ఎంతో అనునయంగా ఉంది. వత్సల్, నేను నోట మాట రావడం లేదు. చెప్పాలని 1000 సార్లు 1,00,000 సార్లు మననం చేసుకున్న మాటలు పెదవి దాటి రాలేదు. ఎందుకో భయపడిపోయినట్టుగా ఆంతర్యపు అట్టడుగు మూలలకి పారిపోయి దాక్కుంటున్నాయి. అతను క్షణంసేపు చూశాడు. చాలా భయం వేస్తోంది, అంతేనా అంటూ నవ్వాడు. మళ్ళీ అదే నవ్వు, వెన్నెలలో పరవశించి ఇష్టసఖిని గుండెల మీదకు లాక్కున్నటువంటి మెత్తటి చిరునవ్వు. చేత్తో ఆమె భుజం మీద చిన్నగా తట్టాడు. ఎలాంటి భయం లేదు, నేను హామీ ఇస్తున్నాను, సరేనా? చూపుడు వేలు చూపిస్తూ, సౌ, నేను హామీ అంటూ ఇచ్చిన తర్వాత నీకు ఏ విషయంలోనైనా మళ్ళీ ఎప్పుడైనా అనుమానంగాని భయంగాని వేసిందా చెప్పు అన్నాడు. సౌగంధి లేదన్నట్టు తల తిప్పింది. తను అనవసరంగా సందేహిస్తోంది. తనేం చెప్పినా అతను అర్థం చేసుకుంటాడే తప్ప కోపగించుకోడు. ఇంత తెలిసి కూడా తనకి చెప్పటానికి ధైర్యం రావటం లేదు ఎందుకని అనుకుంది. అతను ఆమె చెయ్యి పట్టి జీప్ వైపు తీసుకువెళ్లాడు. ఆమె జీప్లో ఎక్కి అతని పక్కన కూర్చుంది. అతను జీప్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చుట్టూ దట్టంగా అలుముకొని ఉన్న మామిడి తోపును చూస్తూ, సౌ, ఈరోజు ఏంటో నాకు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఏంటిది? నేనసలు ఎప్పుడూ గమనించలేదు. ఈ చోటంతా ఎంత బావుంది కదూ అంటూ పక్కకు తిరిగి సౌగంధి చెయ్యి అందుకున్నాడు. అత్యంత కోమలంగా ఉన్న ఆమె అరచేతిని తన చెంపకి ఆనించుకుని, సౌ, ఏదైనా అడుగు అన్నాడు. ఏమని? ఏదైనా సరే, నీ ఇష్టం. ఈ క్షణంలో ఎందుకో నాకే తెలీదు మరి, నీకేదైనా వాగ్దానం చెయ్యాలని, అదే జీవితాంతం నా ప్రాణ సమానంగా నిలబెట్టుకోవాలని అనిపిస్తోంది అన్నాడతను. అతని కంఠంలో సౌగంధి ఏనాడూ చూడని కించిత్ భావోద్రేకం కనిపిస్తోంది. ఏంటో ఇది చిత్రంగా ఉంది. అందరి ఆడపిల్లల్లా ఆమె వెంటనే మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు సుమా అనలేదు. గడ్డం గుండెలకి ఆనేటంతగా తలదించుకుని మౌనంగా ఉండిపోయింది. ఒక్క క్షణం వేచి చూసిన అతను మళ్ళీ తనే అన్నాడు. ఈరోజు నేను ఎంత సిల్లిగా మాట్లాడుతున్నానో నాకు తెలుసు. మన ఇద్దరి మధ్య వాగ్దానాలేంటా అని ఆలోచిస్తున్నావా? అతను ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఈరోజు నిన్ను కళ్ళారా చూసే వరకు నా మనసులో లేదు. ఎందుకో చాలా భయం వేసింది. ఏంటో ఒకటే ఆందోళన. ఇలా నాకెప్పుడూ అనిపించలేదు. ఏంటిది? సంతోషం మరీ ఎక్కువైతే ఆందోళన కలుగుతుందా? నిన్నిలా నా పక్కన చూస్తుంటే. అతని కంఠం జీరపోయింది. ఆమె చేయి పెదవులు కానించుకున్నాడు. సౌ, ఒక మనిషి మరో మనిషిని కోరుకోవడంలో సుఖము బాధ రెండూ ఉన్నాయి కదూ. సౌ, నేను అదృష్టవంతుడిని కదూ. అతని ఆనందమైకం నిండిన మాటలు ఆమె మనసుకి నిశ్శబ్దంగా శృంఖలాలు తగిలిస్తున్నాయి. నిజమే, వత్సల్ ఎప్పుడూ ఇలా ఉండడు. సహజంగా అతను చాలా మితభాషి, గంభీరంగా ఉండే స్వభావం. ఎదుటివారు చెప్పింది విని ఆకళింపు చేసుకోవడమే అలవాటు తప్ప తన మనసు విప్పడు. ఈరోజు అతను ఇంత ఆనందంగా ఉండడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు,
భయం కూడా వేస్తోంది. భయమే. ఎందుకంటే తను ఒకానొక ప్రియాతి ప్రియమైన, అత్యంత అపురూపమైన సంబంధాన్ని తెగ్గొట్టేసుకోబోతోంది. పచ్చటి చేల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి వెళుతోంది జీపు. వత్సల్ డ్రైవ్ చేస్తూ అడిగాడు, సౌ, అదిగో చూశావా, మన పొలం ఎంత బాగా ఎదిగిందో. ఈసారి బాగా దిగుబడి వస్తుంది. ఆ మామిడి తోట చూడు, చెట్లు ఎంత పెద్దవైనాయో చూడు. తోటలో క్రింద ఎండ పడడం లేదు. ఇది చూస్తుంటే నాకింకా నిన్న మొన్న ట్రాక్టర్తో నేను ఎగుడు దిగుడుగా దిబ్బలతో ఉన్నటువంటి నేలను చదును చేసి ఆ మొక్కలు నాటినట్టే ఉంటుంది. అతను తల తిప్పి తోటవైపు చూస్తుంటే సౌగంధి అతను చూపిస్తున్న తోటని చూడడం లేదు. ఆనందంతో కళకళలాడుతున్న అతని ముఖాన్నే చూస్తోంది. అతనంటున్నాడు, ప్రేమతో పెంచిన మొక్కలు పెరిగి పెద్దయి పూలు పూసి కాయలు కాస్తుంటే చూస్తుండడం ఎంతో సంతోషంగా ఉంటుంది కదూ. అదుగో నువ్వు ఉయ్యాల వేసే మామిడి చెట్టు అన్నాడతను. సౌగంధి పెదవి బిగించి ఎటో చూస్తోంది. ఆ పచ్చటి చెట్లు, ఆ మధురమైన జ్ఞాపకాలు ఆమెకేమీ సంతోషం కలిగించడం లేదు. ఆ ప్రసక్తి అసలు విసుగ్గా ఉంది. ఆమె మనసు అతని మనసుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అతను ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటే ఆమె ఎప్పుడూ జీవితంలో అనుకోనంత బెరుకుగా, భయంగా, దిగులుగా ఉంది. ఆ క్షణంలో ఏకత్వంగా ఉండాల్సిన వారిద్దరి మనసులు భిన్న ధృవాలుగా ఉన్నాయి. జీప్ ఇదేం తెలియనట్టు తన యజమాని ఆనందం ఒక్కటే తనకు తెలిసినట్టు ఆ పచ్చటి పొలాల మధ్య నుంచి పరుగు తీస్తోంది. జీప్ వచ్చి ఒక పెద్ద ఇంటి ముందాగింది. ఆ ఇల్లు ముందు భాగం ఈ మధ్యకాలంలోనే అధునాతనంగా మార్చినట్టు గ్రిల్ వరండా, అద్దాల కిటికీలతో కనిపిస్తోంది. జీప్ ఆగగానే, అడిగో మావయ్యొచ్చాడు, మావయ్యొచ్చాడు. ఆడుకుంటున్న పిల్లలు ఆట మానేసి పరిగెత్తుకొచ్చారు. ఇంటి ముందు పచ్చటి ఆకులతో పందిరి వేసి ఉంది. నౌకర్లు కొంతమంది మామిడి తోరణాలు కడుతుంటే మరికొంతమంది జాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. ఇల్లంతా కొత్తగా వేసిన రంగులతో, పసుపు కుంకుమలతో కళకళలాడిపోతోంది. పెరట్లో ఎక్కడో చేస్తున్న తీపి పిండి వంటల్లోని నెయ్యి ఘుమఘుమ వాసన వీధి వాకిట్లోకొస్తోంది. మావయ్యొచ్చాడు అనే పిల్లల అరుపులు వినగానే వంట ఇంట్లో వంటామె చేత అరిసెలు లెక్క పెట్టిస్తున్న వరలక్ష్మమ్మగారు ఆ పని మానేసి లేచి వచ్చింది. ఆవిడ ముఖంలో వత్సల్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ముఖంలో కనిపిస్తున్న మంచితనమే ఆమెకి శ్రీరామ రక్షలా, అదే ఆమె పడిన కష్టాల నుండి తప్పించిన కవచంలా అనిపిస్తోంది. ఆమె ఎవ్వరిని పలకరించినా హృదయపూర్వకంగా, ఆత్మీయంగా ఉంటుంది. జీప్లో నుంచి దిగి సందేహంగా నిలబడి ఆ ఇంటి వాతావరణం పరిశీలిస్తున్న సౌగంధిని ఆవిడ గబగబా ఎదురెళ్ళి, వచ్చావా అమ్మా, నీకోసమే చూస్తున్నాను అంటూనే కౌగలించుకుంది. నా బంగారు తల్లి అంటూ బుగ్గ పుణికి ముద్దులాడింది. ఈ రైలు టైంకొస్తుందో రాదో, ఓ చెంప టైం అయిపోతోంది. నిన్ను పెళ్లికూతుర్ని చెయ్యాలయ్యే, ఎలాగాని మదన పడుతున్నాను. రా లోపలికి. నువ్వేమో ముందుగా రాకపోతివి, వాడేమో నాకేం తెలీదు అంటాడు. ఎవర్నడగను చెప్పు. ప్రతి పని మీ ఇద్దరికీ తృప్తిగా జరగాలని నా ఆరాటం. ఇదిగో ఈవిడ మా పిన్నత్తగారి కూతురు వర్ధని, ఈవిడ మా వదినగారి మరదలు. వరలక్ష్మమ్మగారు ఎవరెవర్నో చూపిస్తూ పరిచయం చేస్తుంటే సౌగంధి అప్రయత్నంగా నమస్కరిస్తోంది తప్ప వారెవరినీ గమనించడం లేదు. పెళ్లికూతురొచ్చిందనేసరికి బంధువులంతా చూడడానికి వచ్చి మూగసాగారు. చిత్రవారిని తోసుకుంటూ వచ్చి సౌగంధి చెయ్యి పట్టుకుని, ఏం మరదలి పిల్ల, రాత్రికి పెళ్లి పెట్టుకుని ఇప్పుడా రావడం? నువ్వసలు పెళ్లికూతురివా, పెళ్లికొడుకేనా అంట. అమ్మా, అస్సలు భయం ఉందా అంటోంది. చిత్ర, సౌని లోపలకు తీసుకువెళ్ళమ్మా. నీ పెట్టె ఏదమ్మా అంది వరలక్ష్మమ్మ. తీసుకురాలేదత్తయ్యా. అయ్యో, అదేంటి, మర్చిపోయావా? మరదలు పిల్ల పెళ్లి ఆదుర్దాలో పడి తీసుకురావడం మర్చిపోయిందన్నమాట. ఇప్పుడే మొదలైంది మతిమరుపు. చిత్ర అన్న తీరుకి అందరూ నవ్వారు. సౌగంధి గబగబా తన గదివైపు నడిచింది. చిత్ర వెన్నంటే వచ్చింది. నీకు తెలుసా సౌ, పెళ్లికి వచ్చిన బంధువులంతా పెళ్లికూతురింకా రాలేదా అంటూ ఒకటే ప్రశ్నలు. అమ్మా నేను చెప్పలేక చచ్చిపోతున్నావనుకో అంది. సౌగంధికి తన గదిలో అడుగుపెట్టిన తర్వాత కాస్త ప్రాణం లేచి వచ్చింది. ఇంటి నిండా ఇంతమంది జనం కిటకిటలాడుతున్నా ఎవరూ ఈ గదిలో మాత్రం అడుగు పెట్టలేదని శుభ్రంగా ఉన్న ఆ గది, తెల్లగా వేసి ఉన్న మంచంపై పక్కా చెబుతున్నాయి. హమ్మయ్యా, మంచం మీద కూర్చుంటూ అంది. చిత్ర ఫ్యాన్ వేసింది.
నేనేమో 4 రోజుల క్రిందే వచ్చి కూర్చున్నాను. మా ఆయన్ని వదిలి వచ్చాను. ఆయన భోజనానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. చిత్ర ధోరణి అంతా. ఎంతసేపు మా ఇల్లు, మా ఆయన, నా పిల్లలు, ఇంకో ధ్యాసే ఉండదామెకు. ఇంతలో వరలక్ష్మమ్మగారొచ్చింది. ఆవిడ వెంట 4 ముత్తైదువులొచ్చారు. ఒక పెద్దామె పళ్ళెంలో హారతి వెలిగించి తెచ్చింది. అమ్మా సౌ, చప్పున హారతి ఇచ్చేసి కాఫీ ఇచ్చేస్తానమ్మా, టైం అయిపోతోంది, మళ్ళీ వర్జం వచ్చేస్తోంది. ఆవిడ అంటూ ఉండగానే ఒక పెద్దామె సౌగంధి నుదుటున కుంకంబొట్టు పెట్టి హారతద్దింది. ఇదేంటి, ఇదేం వద్దు, వెనక్కి తగ్గుతూ అంది సౌగంధి. నీకిష్టం ఉండదని నాకు తెలుసమ్మా, ఏదో నా సరదా అంది వరలక్ష్మమ్మ. సౌగంధి బొట్టు తుడిచేసుకోబోతుంటే చిత్ర చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేస్తూ, ఛీ, అదేంటి, తప్పు కదూ అంది. సౌగంధి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్లు హారతి అద్ది నెత్తిమీద అక్షంతలు వేసి దీర్ఘసుమంగళీభవ పుత్రపౌత్రాభిరస్తు అని ఏవేవో అనేస్తూ ఆశీర్వదించేశారు. కాఫీ పంపిస్తాను, తాగి ఆ తర్వాత స్నానం చేసిరామ్మా అంది వరలక్ష్మమ్మ వెళుతూ. చిత్ర సౌగంధి చెవి దగ్గర ముఖం పెట్టి, నీకు తెలుసా, అమ్మ తన నగలన్నీ మార్పించి నీకు నగలు చేయించింది. చాలా బాగున్నాయి, అన్నీ కొత్త మోడల్సు. నీకు చెప్పొద్దంది, సస్పెన్స్. పిల్లాడు కాఫీ తెచ్చిచ్చాడు. మీ అత్తయ్య స్వయంగా కలిపినట్టుంది, ఎంత పక్షపాతమో అంది తాగి రుచిగా ఉండడం చూసి. సౌ, ఇంతలో పిలుపు వినిపించింది. సౌగంధి చప్పున తిరిగి చూసింది. ఎదురుగా గుమ్మంలో వత్సల్ నిలబడి ఉన్నాడు. అతను ఒక్క క్షణం ముఖాన కుంకుమ బొట్టుతో, నెత్తినుంచి ఒడిలోకి జారిపడిన అక్షింతలతో మంచం మీద కూర్చుని ఉన్న సౌగంధిని చూశాడు. అతని కళ్లలో మెరుపులాంటి ఆనందం తళుక్కుమంది. ఇంతలో చిత్ర అని పిలిచాడు. ఏంటన్నయ్యా అంటూ ఎదురు వెళ్ళింది చిత్ర. వత్సల్ సౌగంధిని చూడడం చూసి అతనికి ఎదురుగా నిలబడి 2 చేతులు చాచి సౌగంధిని కనబడనీయకుండా చేస్తున్నట్టు నటిస్తూ, అన్నయ్యా, నిషిద్ధం, మీ ఇద్దరూ ఎంత చిన్ననాటి స్నేహితులైనా రాత్రికి పెళ్లి పందిట్లో బ్రాహ్మణుడు తెర తీసే వరకు నువ్వు సౌని చూడకూడదు. చూశావా అపశకనం అవుతుంది, నీ ఇష్టం మరి అంది బెదిరిస్తూ చిత్ర. వదొద్దు, నేనసలు చూడను, ఈ పక్కకే రాను. ఇవిగో సౌ బీరువా తాళం చెవులు నా దగ్గరున్నాయి, ఇవ్వటానికొచ్చాను అన్నాడు. చూడను అన్నాడే గాని అతని కళ్ళు సౌగంధి ముఖం వదిలి పక్కకు తిరగలేకపోతున్నాయి. చిత్ర అతని భుజాలు పట్టి పక్కకు తప్పిస్తూ, నువ్వేదైనా చెప్పాలనుకుంటే మేం దూతికలం చాలామంది ఉన్నాంలే, ఆ 3 ముళ్ళు పడే వరకు మీరిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి వీలుగాక వీల్లేదు అంటూ తోసింది. వత్సల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిత్ర తాళం చెవులు తెచ్చి సౌగంధి చేతిలో పెడుతూ, మా అన్నయ్యని చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఈ ఇంట్లో పెళ్లిపీటల మీద కూర్చునే వరకు పెళ్లి పెద్ద వాడేనయ్యే. సరే, నేను వెళ్ళి అమ్మకి ఏం సాయం కావాలో చూసొస్తాను. ఈ లోపల నువ్వు స్నానం చెయ్యి మహారాణి అంటూ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి సౌగంధి గడ్డం పట్టుకుని కదుపుతూ, సౌ, నువ్వు నిజంగా మహారాణివే అంది. ఆ అనడంలో ఆత్మీయత, స్నేహం కనిపిస్తున్నాయి. సౌగంధికి ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఇంతసేపటికి ఇప్పటికి ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది. ఒక్కసారి దీర్ఘంగా నిశ్వసించి లేచి వెళ్ళి గదిలో మంచం పక్కనే ఉన్న బీరువా తెరిచింది. అందులో తనకి కావలసిన బట్టలన్నీ ఉన్నాయి. ఇస్త్రీ దొంతరలతో పాటు మడత విప్పని కొత్త చీరలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి తనకు కావలసిన బట్టలు తీసుకుని చేతిమీద వేసుకుని బాత్రూం వైపు వెళ్లబోతూ నిలువుటద్దం ముందు నుంచి వెళుతూ అందులో తన ప్రతిబింబం చూసుకుంది. పెద్ద కుంకుమ బొట్టుతో అమ్మవారిలా ఉంది. సౌగంధి సంశయం లేకుండా బొట్టుని తిడిచేసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చిన తర్వాత జడ వేసుకుంటుంటే కిటికీ కట్టెళ్ళు మధ్యలో విడిపోవడంతో దూరంగా హాల్లో ఆడవాళ్లు కనిపిస్తున్నారు. కొంతమంది తమలపాకుల బుట్ట ముందేసుకుని కిళ్ళీలు కడుతున్నారు. మరికొంతమంది పూలమాలలు కడుతున్నారు. సౌగంధి అవతల కిటికీలో నుంచి దూరంగా ఆడుకుంటూ కనిపిస్తున్న చిత్ర కొడుకుని పిలవడానికి ఆ కిటికీ దగ్గరకొచ్చింది. వాడిని పిలిచి వత్సల్ని అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మనమని కబురు చెయ్యాలని. పూలమాలలు కడుతున్న ఆడవారు వెనక కిటికీ దగ్గర ఉన్న సౌగంధిని గమనించలేదు. తమలో తాము గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంటో వదినా, రోజులు మరీ ఉప్పలాయిగా ఉన్నాయి. ఎక్కడైనా పెళ్ళికొడుకు టంచనగా పెళ్లికి రావడం చూశాం గాని ఇలా పెళ్లి కూతురు రావడం విన్నామా? సరిగ్గా టైంకి రైలు దిగింది. వచ్చిన మనిషి ఇంతమంది ఉన్నా ఒక్కరిని పలకరించడం లేదు, ఏమీ లేదు. సరాసరి వెళ్ళి గదిలో కూర్చుంది. సరేలే, ఆవిడగారు వాళ్ళకి గారాల పట్టి, ఆవిడ ఆడిందాట పాడింది పాట
వాళ్ళు అనకు. వరలక్ష్మి అమ్మగారు ఏముంది పాపం, కొడుకు ఎంతంటే అంత. ఆ వత్సలున్నాడే అతనే మరీను, ఒక్క మాట అనడు. ఎవరన్నా అంటే చంపేస్తాడు. అంత అపురూపం. ఏంటమ్మో ఆడబడుచా, నువ్వు మరీ చెబుతున్నావు. అట్లా చూడడం అతగాడి గొప్ప. చూసి ఉద్ధరిస్తున్నాడంటావా? 100 లక్షల ఆస్తికి వారసురాలు. ఆ పిల్లకి చిన్నప్పుడే తండ్రి పోతే పెంచాము అన్న పేరుతో చుట్టూ గోడ కట్టి బంగారం లాంటి పిల్లని, ఆస్తిని స్వంతం చేసుకుంటున్నారు. ఈ మాట నేను చచ్చినా ఒప్పుకోను పిన్ని. తండ్రి నారాయణ సంగతి మీరెరగరు గాని నాకు తెలుసు. ఒట్టి తాగుబోతు మనిషి. తాగి వచ్చి తంతుంటేనేగా ఆ పెళ్ళం కాస్త హరిమంది. ఆయన ఏమిచ్చి వెళ్ళాడు? పడిపోతున్న ఓ పెంకుటిల్లేగా. అరెకరం మాగాని దానిమీద 6,500 అప్పు. ఆ పడిపోయే కొంప ఇంత వైభవంగా మారిందంటే ఇదంతా ఆ వత్సలు పడిన కష్టమేగా. ఆ మామిడి తోట వేసేటప్పుడు రాత్రింబవళ్ళు ట్రాక్టర్తో దున్నుతూ వాడెంత అవస్థపడ్డాడో మీరేం చూశారు? నన్నడగండి చెప్తాను. ఏమోలే, అదంతా అమ్మాయి పేరుబలం కావచ్చు. చాలే, కష్టం ఒకరిది, పేరు మరొకరిది. ఇక్కడ వత్సలు ఈ పొలాల కోసం నానా కష్టం పడి డబ్బు సంపాదిస్తుంటే ఆవిడగారు అక్కడ హైదరాబాద్లో టింగురంగా అంటూ జమీందారీ దర్జా ఒలకబోస్తోంది. ఈయనగారు మురిపించేస్తే ఆవిడ గారాలు పోయింది తప్ప. అత్తయ్య, నీకు వత్సల్ మీ మరిది కూతుర్ని చేసుకోను అన్నప్పటి నుంచి కోపం. ఇతగాడు చేసుకోలేకపోతే లోకం గొడ్డుపోలేదమ్మా. మా అమ్మాయికి పెద్ద ఇంజనీర్ వచ్చాడు. సౌగంధికి వారి మాటలు వింటుంటే అసహ్యం వేసింది. చిచి, ఏం మనుషులు వీళ్ళు! ఇంటికి వచ్చి ఇంటివారినే ఆడిపోసుకుంటున్నారు. సౌగంధి ఇంకో కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడున్న చిత్ర కొడుకుని, రోమి ఇలా రామ్మా అని పిలిచింది. వాడు పరిగెత్తుకు రాగానే, వత్సల్ మామయ్యని నేనర్జెంటుగా ఒక మాట చెప్పాలి, రమ్మంటున్నానని చెప్పు అంది. రోమి తల ఊపుకుంటూ పరిగెత్తాడు. 10 నిమిషాల తర్వాత వత్సల్ వచ్చాడు. అతను వస్తుంటే ఆడవాళ్లు ఆప్యాయంగా పలకరించారు. ఏం నాయనా, భోజనాలెప్పుడు? పిల్లని చూశాను, బంగారు బొమ్మలా ఉంది. మీ ఇద్దరూ లక్ష్మీనారాయణుల్లా ఉన్నారు. ఈ మాటలు వింటుంటే సౌగంధికి ఒళ్ళు మండిపోయింది. వత్సల్ గదిలోకొచ్చాడు. సౌగంధి వెంటనే వెళ్లి గది తలుపులు దఢాల్న మూసి గడియ పెట్టింది. వత్సల్ క్షణంసేపు చకితుడైనట్టు చూశాడు. అవతల వాళ్ళున్నారు అన్నాడు మొహమాటంగా. ఉండని, ఉంటే నాకే, ఐ డోంట్ కేర్ అంది సౌగంధి. సరే అన్నట్టు అతను అంతలోనే సర్దుకుంటున్నాడు. సౌగంధిని చూస్తుంటే అతని ముఖం మళ్లీ ఆనందమయమైంది. ఏంటి పిలిచావు? ఆ కంఠం ఎంతో అనునయంగా ఉంది. ఇష్టమైన వ్యక్తి వెంట ఎంతో ఇష్టమైన మాట వినడానికి మనసా వాచా సంసిద్ధుడై ఎదురు చూస్తున్న మనిషిలా ఉన్నాడు. అతని శరీరం ఎందుకో దూరంగా ఉండలేకపోతోంది. ఆమె నుదుటి మీద తారాట్లాడుతున్న ముంగురులని సరిచేయాలని, ఆమె చేతి గాజులు సవరించాలని, ఆమె చుబుకం పట్టి ఎత్తి ఆ కనుదోయిలో తన ప్రతిబింబం చూసుకోవాలని అనిపిస్తోంది. వత్సల్, నేనర్జెంటుగా నీకు ఒక మాట చెప్పాలి. ఏంటది? నేను నీ ఎదుట హాజరుగా ఉన్నాను అన్నట్టుగా ఉంది అతని ధోరణి. వత్సల్, ఈ పెళ్ళి జరగడం లేదు. నాకిష్టం లేదు. నిజంగా చెబుతున్నాను, నాకిష్టం లేదు. నేను సీరియస్గానే అంటున్నాను. నాకిష్టం లేదు. నీకు ముందే ఉత్తరం రాయాలని, నా మనసుకి నచ్చ చెప్పుకుని రాజీ పడాలని ఎంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఇంకో గంటలో మళ్ళీ ట్రైన్ ఉంది. నేను దానికి వెళ్ళిపోతున్నాను. నేను నీకు దండం పెడతాను. నన్ను తిట్టు, కొట్టు, ఏవైనా చెయ్యి. ముందు ఈ గుంపునంతా ఇంటి నుంచి పంపించేయి. వాళ్లకి ఈ పెళ్లి జరగడం లేదని చెప్పు అంది సౌగంధి. అతను అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి దగ్గరకు రాబోయాడు. సౌగంధి వెంటనే వేగంగా 4 అడుగులు వెనక్కి వేసి అవతలికి జరిగింది. 2 చేతులు జోడిస్తూ రుద్ధమైన కంఠంతో అంది, వత్సల్, ప్లీజ్, నాకీ పెళ్లి ఇష్టం లేదు. నన్ను బలవంతం చెయ్యొద్దు. ఏమైంది నాకిష్టం లేదు. ఇష్టం లేదంతే. నేను ముందుగా ఎంత చెప్పాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఈ పెళ్లి జరగదు. నేను వెళ్ళిపోతున్నాను. అతను 2 అడుగులు వేసి ఒక్క క్షణం మంచం అంచున కూర్చున్నాడు. అతని ముఖంలో గదిలోకి ప్రవేశించినప్పటి ఆనందం లేదు. తెల్లగా పాలిపోయినట్టయింది. ఆనందోత్సాహాలు ఇంకిపోయిన మరుభూమిలా ఉంది అతని ముఖం. భావరహితంగా మారిపోయిన అతని ముఖం చూస్తుంటే సౌగంధికి క్షణంసేపు తన ఆందోళన, వ్యతిరేకత మర్చిపోయి భయం వేయసాగింది. వత్సల్,
దయుంచి కారణం అడగకు, ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వెయ్యకు అంది సౌగంధి. నేనెప్పుడైనా అడిగానా? అతని కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది. లేదు, అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే. ఇప్పుడు ఇంకా కృతజ్ఞురాలినవుతాను. సౌగంధి అశాంతిగా చెయ్యి కదిపింది. అంతలోనే మళ్లీ చేతులు జోడించింది. నువ్వు నువ్వు అత్తయ్యకి ఏం చెబుతావో, ఎలా చెబుతావో నీ ఇష్టం అంది. అతనొకసారి పెదవి కదిపి ఏదో చెప్పబోయాడు. వెంటనే విరమించుకున్నాడు. సరే, మంచం మీద నుంచి లేస్తూ అన్నాడతను. అత్తయ్యకి ఏమని చెబుతావు అడిగింది సౌగంధి. ఏమని చెప్పమంటావు? వెళ్తూ వెనక్కి తిరగకుండానే అడిగాడతను. నువ్వు చెప్పు, ఆవిడ మనసు నొప్పించకుండా చెప్పు. సరే, అతను వెళ్తూనే ఉన్నాడు. వత్సల్ పిలిచింది సౌగంధి. అతను ఇటు తిరిగాడు. అతనిలో రవంతపాటు కూడా తొట్రుపాటుగాని, ఆగ్రహంగాని, అవమానం పొందిన ఛాయలుగాని లేవు. అసలు ఏ భావమూ లేని నిస్తేజంగా, నిరాసక్తిగా, నిర్లిప్తంగా ఉన్న ఆ ముఖం చూస్తుంటే సౌగంధికి మళ్లీ భయం వేసింది. నేనిప్పుడు అరగంటలో వెళ్ళిపోతున్నాను అంది. అతను తల ఊపాడు. వెళ్ళి గది తలుపులు గడియ తీయబోతుంటే అతని చేతులు అప్రయత్నంగా చేతకాని వాటిల్లా ఆగిపోయాయి. క్షణవాగి అతను వెనక్కి తిరిగాడు. సౌ, ఈ పెళ్లి నీకిష్టం లేదు. ఇది ఆపుచేసే బాధ్యత నాది. కాని నీవిప్పుడే వెళ్ళొద్దు. భోజనాల సమయం అవుతోంది. వాళ్ళెవరూ ఇక భోజనం చెయ్యరు. నువ్వు మామూలుగా ఉండు. నేనే నిన్ను తీసుకెళ్లి ట్రైన్ దగ్గర దింపుతాను. అతను ఎప్పట్లా సరేనా అని ఆమె అభిప్రాయం అడగలేదు. ఇదిలా జరుగుతుంది అని తుది నిర్ణయం తనే చేసినట్టుగా చెప్పాడు. మరుక్షణం గడియ తీసుకుని తలుపులు తెరిచి వెళ్ళిపోయాడు. వెనక నుంచి సౌగంధి చూస్తూనే ఉంది. అడుగులు వేయడంలో ఎలాంటి తొందరపాటు లేదు. వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో వెళ్తున్నప్పుడు కూడా అలాగే నడిచి వెళుతున్నాడు. ఏం బాబూ, భోజనాలకి ఇంకెంతసేపు ఆలస్యం? అయిపోయింది పిన్ని, ఆలస్యం లేదని అమ్మ ఇందాకే అంది. నాయనా వత్సల్, పెళ్లికి కర్పూర దండల ఆర్డర్ ఇచ్చాం. ఆ సాయిబ్ ఇంకా రాలేదు. వస్తాడ్లే, ఇప్పుడేం తొందర? మావయ్య ఎదురుగా పరిగెత్తుకొచ్చిన రోమి చెయ్యి పట్టుకుని నాకు క్రికెట్ బ్యాట్ కావాలని మారం చేస్తుంటే ఇస్తానని చెబుతూ వాడితో కబుర్లు చెబుతూ వెళ్ళిపోయాడు. సౌగంధి వచ్చి మంచం మీద కూలబడింది. మనసంతా హమ్మయ్యా అని హాయిగా అనిపించడం లేదు. ఏదో కొండంత భారం కొత్తగా తలమీదికి దిగినంత బరువుగా, ఆ బరువు మొయ్యలేక అయోమయంగా అయిపోతున్నట్టుగా ఉంది. ఇదేంటి? వత్సల్ ఇంత సులభంగా అంగీకరిస్తాడని తను అనుకోలేదు. ఇంత గొడవ అవుతుందని, చివరికి తను కోపగించుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకుంది. అలాంటిదేం జరగలేదు. ఇంత పెద్ద వార్త చెప్పి తనిక్కడ ఏం జరగనట్టు కూర్చుంది. బయట జీపు వెళ్లిన ధ్వని వినవచ్చింది. సౌగంధి కిటికీలో నుంచి చూసింది. వత్సల్ ఎక్కడికో వెళ్తున్నాడు. సౌగంధి మనసులో కంగారు, ఆందోళన రెట్టింపయ్యాయి. ఎక్కడికి వెళుతున్నాడు? కొంపదీసి జీప్ని దేనికైనా ఢీకొట్టడు కదా. సౌగంధి కళ్ల ముందు రక్తసిక్తమైన బట్టలతో స్పృహలేని వత్సల్ శరీరం ఎవరో మోసుకు వస్తున్నట్టే కనిపిస్తోంది. అత్తయ్య ఏడుపులు, తిట్లు, బంధువులంతా గుసగుసలు, చిత్రపెడుతున్న చివాట్లు. అబ్బా! సౌగంధి ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్టుగా కణతలు 2 చేతులతో నొక్కుకుంది. జడవేసుకోవడం అయిందా అమ్మా? వరలక్ష్మిగారు లోపలికొచ్చింది. సౌగంధి లేచి నిలబడింది. అయిందన్నట్టు తల ఊపింది. ఆవిడ వెంట తెచ్చిన పెట్టెను మంచం మీద పెట్టి తెరిచి ఒక్కొక్క నగా తీసి సౌగంధికి ఇవ్వసాగింది. చిత్రతో మద్రాసు వెళ్ళి తెచ్చానమ్మా. షాప్ వాడు అన్నీ కొత్త డిజైన్లే అన్నాడు. నాకు నచ్చాయి అందావిడ. నాకెందుకత్తయ్యా ఇవి? నేను నగలు ఎక్కువగా ఇష్టపడ్నని నీకు తెలుసుగా అంది సౌగంధి. తెలుసమ్మా, అయితే మాత్రం నా ముచ్చటగా నేనివ్వాలి కదా. నీకు పుట్టిన పిల్లలకి కనీసం బామ్మ నా పెళ్లినాడిచ్చిందని నువ్వు చూపించటానికైనా ఉండాలిగా అందావిడ. ఇంతలో చిత్ర వచ్చింది. అమ్మా, నువ్విలా మీ కోడల దగ్గర కూర్చుని కబుర్లు చెప్తుంటే అవతల చుట్టాల గతేం కాను? వంట అయినా ఇంకా 10 సేర్లు అన్నం వెయ్యాలంటున్నాడు. పక్క ఊరు కుర్రాళ్లంతా ఈ పూట ఇక్కడికే భోజనానికి వస్తున్నారట అంది. నువ్వు వెళ్ళి చెప్పిరా. అన్నీ నాకే పురమాయిస్తావు నువ్వు. అయినా నాకు తెలియక అడుగుతాను. మా వాడు పెళ్లి కొడుకునని ఓ పక్కన కూర్చోకుండా అన్ని పనులు చూసుకోవడం లేదా? అలాగే ఈ పెళ్లి కూతురు మాత్రం ఎందుకు చూడదు? నేనిప్పటి వరకు చేశాను.
సౌను చూసేసరికి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. సౌ, నువ్వే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసుకో అంటూ కూర్చుంది. నేను చెప్తాన్లే అంటూ వరలక్ష్మమ్మగారు వెళ్ళింది. చిత్ర నగలు చూస్తూ, సౌ, అమ్మ పాతకాలం చాదస్తం అనుకుంటామా? నగల ఎన్నికలో ఆవిడికి ఎంత టేస్ట్ ఉందని ఇవన్నీ ఆవిడే ఎన్నిక చేసింది. ప్రతీదీ నీకు పెట్టుకుంటే బాగుంటుందో లేదోనని 10 సార్లు జ్ఞాపకం చేసుకుని చూసి చూసి మరీ కొంది. సౌ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. గొప్ప చెప్పటం కాదుగాని అమ్మ, వత్సల్ వీరిద్దరూ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువగా కనిపించరు తెలుసా? మా అత్తగారి దగ్గర నిన్ను 4 రోజులు అట్టే పెడితే తెలుస్తుంది. చిత్ర అలా ఏవేవో కబుర్లు చెబుతూనే ఉంది. కాని సౌగంధి మనసుకి అవేమెక్కడం లేదు. వత్సల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకా రాలేదేంటి? తను ఉండడమా, వెళ్ళిపోవడమా? ఏంటో అంత అయోమయంగా ఉంది. అలా అనుకుంటూ ఉండగానే జీప్ వచ్చిన శబ్దమైంది. సౌగంధి గుండెలు కొట్టుకుంటున్నాయి. హాల్లో అతని మాట చాలా మామూలుగానే వినిపిస్తోంది. ఇంకా ఆలస్యం దేనికమ్మా? వంట అయిందిగా, భోజనాలకి సిద్ధం చేయమను. చిత్ర ఈ మాట వినగానే సాయానికి వెళ్ళింది. అందరూ భోజనాలకి కూర్చున్నారు. చిత్ర బలవంతంగా ఆకలి లేదని చెబుతున్నా సౌగంధిని లాక్కొచ్చింది. అందరూ కూర్చున్నారు. సౌగంధి 2-3 సార్లు వత్సల్ వైపు చూసింది. కాని అతనిటి చూడ్డం లేదు. అతని ముఖం మామూలుగానే ఉంది. చలోక్తులతో, నవ్వులతో, సరదాలతో భోజనాలు పూర్తయ్యాయి. 1 గంట తర్వాత అత్తయ్య గొడవగా అరవడం వినిపించింది. ఏంట్రా నువ్వనేది? నీకేమైనా మతిపోయిందా? అమ్మా, నేననవసరంగా ఏదైనా చెబుతానా? నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు. నేనర్జెంటుగా వెళ్ళాలి. అదా? అసలు ఇందాకట్నుంచి అన్నయ్య ముఖం చూస్తున్నాను. నాకప్పుడే భయం వేసింది, ఏదో జరిగిందని. ఒరే, సౌకి ఏమని చెప్తావురా? అడిగింది వరలక్ష్మమ్మ. నేను నచ్చ చెబుతానుగా అమ్మా. సౌ ఏమీ అనుకోదు, ఏమాత్రం గొడవ చేయదు. అదే నేను నిన్నడిగేది. సౌగంధికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదేంట్రా, ఇదెక్కడి గోలా? ఆవిడ ఏడుస్తూ సౌగంధి గదికొచ్చేసింది. సౌ, నువ్వైనా చెప్పమ్మా. ఎవరో ఫ్రెండ్కి ప్రాణం మీదకొచ్చిందట. వీడు పెళ్లి మానేసి పరిగెత్తుతాడట. నువ్వు పోట్లాడు. ఇప్పుడు కాకపోతే ఇక ముందెప్పుడు ఈ పెళ్లి జరగదని బెదిరించు. సౌ, నువ్వొక్కదానివే వాడిని ఆపగలవు. నీ మాటకు ఆగుతాడమ్మా అంది వరలక్ష్మమ్మ. సౌగంధి మాట్లాడలేదు. చిత్ర కల్పించుకుంది. సౌ ఆపదమ్మా. ఆపుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? ఎంతైనా వాళ్ళిద్దరూ ఒకటే. అయినా నీ పిచ్చిగాని అదేదో అర్జెంటు కాకపోతే అన్నయ్య ఈ పెళ్ళొద్దంటాడా? అంది చిత్ర. ఏంటోనమ్మా, నాకేం తోచటం లేదు. నువ్వు కంగారు పడకమ్మా. చూడు ఎలా చెమటలు పోస్తున్నాయో. చిత్ర ఆవిడిని మంచం మీద కూర్చోబెట్టింది. ఒరే ఒరే, ఈరోజు ఈ పెళ్లి కాకపోతే జన్మలో ఇక నా కళ్ళతో నీ పెళ్లి చూడలేనురా. నీకు అమ్మ ఉండాలో అవసరం లేదో తేల్చుకో. ఆవిడ నా చెయ్యి పట్టుకుని, నేను నీతో వచ్చేస్తాలే అమ్మా. నా మాటకు విలువలేదు వాడికి. ఇక ఇక్కడ ఎందుకుండాలి? అప్పటికే అందరూ అక్కడకు వచ్చి మూగారు. చిత్ర మంచినీళ్లు తెచ్చిస్తూ రహస్యంగా అంది. అమ్మా, నువ్వు కాస్త గొడవ ఆపుతావా? వాళ్ళంతా ఇంకేదో కొంప మునిగింది అనుకుని మన గురించి కథలు కథలుగా ప్రచారం చేస్తారు. అన్నయ్య పెళ్ళి ఆగిపోయిందని చెప్పేశాడు. వాడి మాటంటే మాటే. చూడు సౌ ఎంత ధైర్యంగా తప్పుకుందో అంది చిత్ర. ఆడపిల్ల పాపం ఏమంటుందే అమ్మా? ఎందుకనదు? నోరు లేదా ఏంటి? పరిస్థితి వత్సల్ చెబితే అర్థం చేసుకుని ఉంటుంది. నువ్వు అర్థం చేసుకో, గొడవ చెయ్యకు. చిత్ర బాగా కసరడంతో ఆవిడ ఏడుపు నిగ్రహించుకుంది. క్షణంలో రాత్రికి జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయిందని, వత్సల్ ఫ్రెండ్కి సీరియస్గా ఉందని ఫోనొచ్చిందని అందరికీ తెలిసిపోయింది. అయితే ఇక మేమెందుకు? వచ్చి 2 రోజులైంది వదినా. మధ్యాహ్నం 1 గంట రైలుకెళతాం. అరగంటలో బస్సుంది, మేం కూడా బయలుదేరతాం అంటూ చాలామంది సర్దుకోసాగారు. 4 గంటలయ్యేసరికి చాలామంది వెళ్ళిపోయారు. పెళ్లి పందిట్లో సందడి మోగపోయింది. వంటవాళ్లు గాడిపొయ్యి ఆర్పేసి వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలయింది. సౌగంధి రైలుకు బయలుదేరుతోంది. వరలక్ష్మమ్మగారి గదిలోకొచ్చింది. ఆవిడ మధ్యాహ్నం నుంచి ఒకటే ఏడుపు. భోజనం కూడా చెయ్యలేదు. చిత్ర ఈ మాట వత్సల్కి చెబితే, అమ్మని ఈ పూటకు మనం వదిలేయాలి అన్నాడు. నేను వెళుతున్నానత్తయ్యా చెప్పింది సౌగంధి. ఆవిడ సౌగంధిని పట్టుకుని బోరున ఏడ్చేసింది. నేను చాలా దురదృష్టవంతురాల్ని అంది వరలక్ష్మమ్మ. అలా అనకత్తయ్యా అంటుంటే సౌగంధి కంఠం జీరపోయింది. ఆవిడికి కొడుకు మీద చాలా కోపంగా ఉంది. పొద్దుట్నుంచి అతనితో మాట్లాడడం మానేసింది.
తన సంతోషం అంతా ఏదో భూతం వచ్చి ఎత్తుకుపోయిన చిన్నపిల్లలా బేలగా ఉంది ఆవిడ ముఖం. నువ్వు మమ్మల్ని క్షమించొద్దమ్మా, జన్మలో క్షమించకు. నీకీ పూట ఎంత అవమానం చేశాం మేము అంది వరలక్ష్మమ్మ. సౌగంధి తలదించుకుంది. అసలు విషయం తెలిస్తే అత్తయ్య తనని క్షమించదేమో అనుకుంది సౌగంధి. ఆవిడ సౌగంధి గడ్డం పట్టుకుని, నా బంగారు తల్లివి, ఓర్పుగలదానివి కాబట్టి, మంచిదానివి కనుక ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నావు. కనీసం నీ గురించి కూడా వాడు ఆలోచించడం లేదు అందావిడ. అలా అనకత్తయ్యా. అననే అమ్మా, ఎవరిని ఏమీ అనను. అంతా నా తలరాత. బయలుదేరమ్మా నువ్వు, నీ రైలుకు టైం అయిపోతుంది. సౌగంధి బలవంతంగానే బయలుదేరింది. ఆవిడని చూస్తుంటే వదిలి వెళ్లబుద్ధి కావడం లేదు. చిత్ర బయటకు వరకు వచ్చి సాగనంపింది. వత్సల్ జీప్లో డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడు. సౌగంధి ఎక్కగానే జీప్ కదిలింది. రాత్రయిందేమో, తోవంతా నిర్మానుష్యంగా ఉంది. జీప్ హెడ్లైట్స్ కాంతిలో పురుగులు కొన్ని ఎగురుతూ కాంతివైపు ఆకర్షించబడి రాబోయి జీప్ కేసి తలలు కొట్టుకుని విలవిలలాడుతున్నాయి. ఆకాశంలో చంద్రుడు అప్పుడప్పుడే పైకి వస్తుండడంతో వెన్నెల అంతటా పరుచుకుంటోంది. చేల మధ్య నుంచి ఈలకోళ్ల గోల అపరిమితంగా వినిపిస్తోంది. గాలి లేకపోవడంతో చేలు చెట్లు నిద్రపోయినట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి. సౌగంధి 1-2 సార్లు తల తిప్పి చూసింది. వత్సలేమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. సౌగంధికి అతనితో అనునయంగా ఏదో చెప్పాలనిపిస్తోంది. కానీ ఏం చెప్పాలో తోచడం లేదు. తన ఇంట్లో మానసికంగా చాలా వ్యధని కల్పించి వెళుతున్నానని మాత్రం బాగా అర్థమైంది. ఉదయం ఈ చేల మధ్య నుంచి ఇదే జీప్లో వెళ్ళినప్పటి వత్సల్కి ఇప్పటి వత్సల్కి ఎంత వ్యత్యాసం! సౌగంధి భుజాలు కుదించింది. నేనేం చెయ్యను, ఇది వారు చేతులారా చేసుకున్నదే. పెళ్లికి తనకు లేని తొందర వారు పడ్డారు. ఇలా చెప్పడం కంటే మార్గం తనకింకేం కనిపించలేదు. అత్తయ్య ముహూర్తం ఖాయం చేస్తున్నానని ఉత్తరం వ్రాసింది. తను జవాబు వ్రాద్దామని అనుకుంటుండగానే ఆ అనుకోని మీటింగ్స్, ఆ హడావిడిలో జాప్యమైంది. ఇంతలో శుభలేఖ రానే వచ్చింది. వెంటనే బయలుదేరి రావడానికి సుధేష్ణ గొడవ ఒకటి వచ్చి పడిందయ్యే. ఆ గొడవకి తమందరి మతులు పోయాయి. వీరికి జవాబు వ్రాసే వ్యవధి చిక్కలేదు. సుధేష్ణ సంగతి గుర్తుకు రాగానే సౌగంధి శరీరం జలధరించింది. వత్సల్ తల తిప్పి చూశాడు. ఏమైంది అడిగాడు. ఏం లేదు. తర్వాత మళ్లీ నిశ్శబ్దం. అది ఇద్దరి మధ్య పెద్ద దుర్భేద్యమైన గోడలా ఉంది. నేను ఎంతో చెప్పాలని అనుకున్నాను, కానీ ఇప్పుడేం చెప్పినా ఇతనికి అర్థం కాదు అనుకుంది. ఏంటి అన్నాడతను. నేనేమీ అనలేదే అంది. జీప్ స్టేషన్ దగ్గరలోకి వచ్చేస్తోంది. జీప్ని ఆపుతూ అతను సౌ అని పిలిచాడు. బ్యాగ్ తీసుకుని దిగబోతున్న సౌగంధి ఆగి తిరిగి చూసింది. ఏంటి అంది. నువ్వు అతను అస్పష్టంగా అని ఆగిపోయాడు. నేను ఏంటి? పెళ్లి వద్దనడానికి కారణం నీ మనసు ఇంకెవరి పట్ల అయినా. అతని గొంతు చాలా సందేహంగా, వేదనాభరితంగా ఉంది. అడగకూడని మాట అడుగుతున్నంత నింపాదిగా, మొహమాటంగా కూడా ఉంది. ఏంటి? సౌగంధి ముఖంలోకి చూస్తుండగానే ఆగ్రహావేశాలు పొంగులా వచ్చేశాయి. చర్రుమన్నట్టుగా అంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? పెళ్లి వద్దు అంటే నాకు ఇంకొకరి పట్ల వ్యామోహమనా? అదేనా నువ్వనేది? భేష్, అచ్చమైన మగాడిలా మాట్లాడావు. వత్సల్, నువ్వు వేరు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడివే. ఏ ఆడపిల్లైనా ఒకరితో పెళ్లి వద్దు అంటే ఇంకొకరి మీద మనసు ఉన్నట్టేనా? అంటే ఇక మగవాడి మీద తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదా? ఉంటుందంటే మీరు నమ్మలేరా? ఆడపిల్లకి పెళ్లి తప్ప జీవితంలో ఇంకో ధ్యేయం, ఇంకో ఆశ ఉండకూడదా? అవునులే, ఉండదంటే ఈ ప్రపంచం నమ్మదు. నాకిప్పుడు అర్థమైంది. నేనేదో హైదరాబాదులో ఇంకెవరి మోజులోనో పడి ఈ పెళ్లి వద్దన్నానని నీ ఉద్దేశం. సరే అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. ఐ డోంట్ కేర్ అంటూ సౌగంధి జీపులో నుంచి దిగేస్తుంటే వత్సల్ గభాల్న ఆమె చెయ్యి పట్టి ఆపేశాడు. వదులు అంది సౌగంధి. వదిలించుకుంది. ఆయన వదల్లేదు. చెయ్యి పట్టి ఆపుతూ, సౌ, నువ్వు కారణం చెప్పినట్టయితే ఏ బాధ ఉండేది కాదు అన్నాడు. నేను చెప్పను, చచ్చినా చెప్పను. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. సౌ, నా మాట విను అతను బ్రతిమిలాడుతూ చెప్పబోయాడు. నేను వినను. నువ్వు నన్ను చాలా అవమానం చేశావు. నీ మనసులో నా మీద ఇంత అనుమానం ఉందన్నమాట.
నన్ను అనుమానించేవాళ్లంటే నాకు అసహ్యం. విన్నావా? నాకు పరమ అసహ్యం. సౌగంధి అతని చేతులను పెనుగులాడి విడిపించుకుని జీప్లో నుంచి ఉరికినట్టుగా దిగి స్టేషన్ వైపు పరిగెత్తింది. రైలింకా రాలేదు. ఇంకా పావుగంటకి పైగా టైముంది. సౌగంధి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూలబడింది. ఇన్ని రోజుల నుంచి పడిన ఆదుర్ద ఆవేదన కంటే వత్సల్ ఇంకెవరైనా ఉన్నారా అని అన్న మాట ఎక్కువగా బాధపెట్టింది. తీరని అవమానంగా అనిపిస్తోంది. వత్సల్ నోటి వెంట ఆ మాట రావడం తను ఊహించలేనిది. అతని ముభావత్వానికి అర్థమిదా? అతని నిర్లక్ష్యం కత్తులతో చీలుస్తున్నట్టుగా ఉంది. ఒక్కసారిగా అన్నీ కలిపి ఏడుపు ముంచుకొచ్చేసింది. వత్సల్ జీపులో సౌగంధి వదిలేసిన ఎయిర్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ పట్టుకొనొచ్చాడు. పైనంతటా పిండారబోసినట్టు తెల్లటి వెన్నెల. నిశ్శబ్దంగా ఉన్న రైల్వే స్టేషన్. ఎదురుగా ఖాళీ రైలు పట్టాలు. వత్సల్ ఏడుస్తున్న సౌగంధిని క్షణంసేపు చూశాడు. తర్వాత బెంచి మీద కాస్త దూరంలో కూర్చున్నాడు. అతను పెదవి నములుతూ ఆ ఖాళీ రైలు పెట్టెల్ని, ఆరుబయలుగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. సౌగంధి ఏడవడం చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది. తను అన్నమాట ఆమె మనసుని గాయపరిచిందని అర్థమైంది. అతని మనసు కూడా సరిగ్గా లేదు. అది ఎక్కడో పాతాళలోకానికి కురింగిపోయినట్టుగా ఉంది. పైకి ఎంత నిగ్రహం చూపిస్తున్నా అతను లోలోపల ఈ ఆశాభంగానికి తట్టుకోలేకపోతున్నాడు. పెళ్లి ఆగిపోయిందని కాదు అతని బాధ. సౌ వద్దనడానికి కారణమేంటా అని వ్యధగా ఉంది. ఆమె ఆలోచనని తెలుసుకోకుండా అమ్మ మాట విని తను తొందరపడ్డానే అనే పశ్చాత్తాపం అతన్ని దహించివేస్తోంది. సౌగంధి ఏడుస్తోంది. అతని దవడ ఎముక ఒక్క క్షణం బిగిసింది. తర్వాత అతను ఎలాంటి సందేహంగానీ తొట్రుపాటుగానీ లేకుండా చెయ్యి చాచి సౌగంధి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. సౌగంధి అతనికి దూరంగా ఉండడానికి, చెయ్యి విదిలించడానికి పెనుగులాడింది. కాని ఏమాత్రం సాధ్యం కాలేదు. అతను నిర్ణయించుకుంటే అది జరిగి తీరుతుంది అన్నట్టుగా ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆమె తలని భుజానికి ఆనించుకున్నాడు. క్షణంసేపు మాట్లాడలేదు. చుట్టూ కళ్లతోనే కలియ చూస్తున్నాడు. ఆ కలియ చూడడంలో ఏదో ఉప్పెనలాంటి బాధని నిగ్రహించుకుంటున్న వైనం స్పష్టంగా తెలుస్తోంది. అతని దవడ ఎముక మళ్లీ కదిలింది. ఒక అందమైన స్వప్నం చెదిరిపోయి ఒక కఠోర సత్యం ఎదుర్కొని దాన్ని వశం చేసుకుంటున్న మనిషిలా ఉన్నాడు. ఐఎమ్ సారీ అన్నాడు తగ్గుస్వరంతో. సౌ ఏడుస్తూ అతని చేతి నుండి తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను నీతో మాట్లాడను, జన్మలో మాట్లాడను. సౌగంధి లేదు, చచ్చిపోయింది అంటుండగానే అతను చేయి ఆమె నోటిమీదికి పోనిచ్చి గట్టిగా మూసేశాడు. మరింత దగ్గరకు తీసుకుని తలని భుజానికి నొక్కుకుంటూ, సౌ చూడు, ఇదివరకు ఎన్నిసార్లు మనిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు చెప్పు. ఇది కూడా అలాంటిదే అని మనం ఎందుకు అనుకోకూడదు అన్నాడు. నేను పెళ్లి వద్దన్నానని నీకు కోపం అంది సౌగంధి. నాకేం లేదు. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. నీకిష్టం లేని పని జరగకుండా ఆఖరి క్షణంలోనైనా ఆగిపోయిందిగా, అదెంత నయం. చూడు, నువ్వు ఆవేశపడకుండా ఉంటే ఒక చిన్న మాట చెబుతాను. జరిగిన దానికి కారణం ఏంటా అని నేను 10 రకాలుగా ఊహించే కంటే నువ్వే చెప్పావనుకో, నేను అమ్మకి మెల్లగా అది అర్థమయ్యేలా చెబుతాను. ఏవైనా కలతలున్నప్పుడు మనసులు విప్పి సూటిగా మాట్లాడేసుకుంటే భయాలు, అనుమానాలు ఉండవు. అతని బుజ్జగింపు మాటలకి కొద్దిసేపటికి సౌగంధి శాంతించింది. అతని మాటలే కాకుండా వీపు మీద అతని చేతి స్పర్శ అతను ఎప్పటిలానే ఉన్నాడని తెలియచేయడంలో ఆదుర్ద కాస్త తగ్గింది. ఇంతలో దూరం నుంచి రైలొస్తున్నట్టుగా కూత వినిపించింది. నిన్నొక్కదాన్ని పంపలేను, నేనొచ్చి దింపిరానా అన్నాడు. వద్దు, తల అడ్డంగా తిప్పిందామె. రైలు కూత దగ్గరవుతూ ఉండడంతో ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఆమె భుజం చుట్టూ ఉన్న అతని చెయ్యి మాత్రం విడివడలేదు. అనుకోకుండా మరింత దగ్గరకు తీసుకుని రైలు వరకు నడిపించాడు. ఒక్కదానివి వెళ్ళగలవా అడిగాడు. వెళ్ళగలనన్నట్టు తలూపింది సౌగంధి. ఆమె రైలెక్కింది. వస్తాను అంది. అతను తల ఊపాడు. అతని ముఖంలో కనిపించిన భావమేంటో గాని సౌగంధి చటుక్కున వంగి అప్రయత్నంగా చెయ్యి చాచింది. అతను చెయ్యి అందుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ అతను తనని ఈ క్షణంలో వదలలేకపోతున్నాడని, ఒంటరిగా పంపడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని అర్థమవుతోంది. వత్సల్, నా గురించి ఆదుర్ద పడకు, వెళ్ళగానే టెలిగ్రామ్ ఇస్తాను అంది. థ్యాంక్యూ అన్నాడు వత్సల్. రైలు కదులుతోంది. ఉంటాను అంది చెయ్యి విడదీసుకుంటూ ఆమె.
జాగ్రత్త సుమా హెచ్చరించాడు అడుగులు వేస్తూ. అలాగే, అత్తయ్యను చూస్తూ ఉండు. అలాగే. సౌగంధి గుమ్మం దగ్గరే నిలబడి చెయ్యి ఊపుతోంది. అతను చేయి ఎత్తి వీడ్కోలు చెబుతున్నాడు. ప్రకృతి అంతా చల్లటి తెల్లటి వెన్నెలలో గాఢ సుషుప్తిలో ఉంది. రైలు ముందుకు వెళుతుంటే వెన్నెల్లో నిలబడి చేయి ఊపుతున్న వత్సల్, స్టేషను, తామిద్దరూ కూర్చున్న రాతి బెంచి, పెద్ద రావి చెట్టు క్రమంగా మెల్లగా దూరమైపోసాగాయి. సౌగంధి వచ్చి సీట్లో కూర్చుంది. కిటికీ అద్దం ఎత్తింది. చల్లటి గాలి రివ్వున వచ్చి ముఖానికి తగిలింది. వెన్నెల్లో రోడ్డు కిరుప్రక్కలా ఉన్న పొలాలు నిద్రపోతున్నట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి. రైలు కూత దిక్కులు పిక్కటిల్ల చేస్తోంది. మొండి గోడల హాస్పిటల్, హరిజనవాడ, పెద్ద చెరువు వెన్నెల్లో దూరమైపోతూ కనిపిస్తున్నాయి. టికెట్ కలెక్టర్ వచ్చాడు. సౌగంధి హ్యాండ్ బ్యాగ్ తెరిచి టికెట్ తీసి చూపించింది. మళ్ళా పెట్టేస్తుంటే హ్యాండ్ బ్యాగ్ లావుగా కనిపించింది. జిప్ తీసి చూస్తే లోపల నిండా 100 రూపాయల కట్ట ఉంది. 5,000 పైనే ఉండొచ్చు. వచ్చే హడావిడిలో తను డబ్బు తీసుకోలేదు, మర్చిపోయింది. కానీ వత్సల్ మాత్రం మర్చిపోలేదు. సౌగంధి బ్యాగ్ మూసేసింది. ఎందుకో నిట్టూర్పు ఆపుకోలేకపోయింది. రైలుతో పాటు పరిగెత్తుతున్న వెన్నెల, సౌగంధి, నువ్వు చేసింది మంచి పని కాదు అన్నట్టుగా ఉంది. పరిగెత్తే రైలు చక్రాల శబ్దం కూడా, సౌ, నిజమే సుమా, నువ్వేం మంచి పని చెయ్యలేదు. నీ స్వార్థం చూసుకున్నావు. నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి. అత్తయ్య నిన్ను ఎలా పెంచింది? వత్సల్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఎలా చూస్తున్నాడు? చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయిన నువ్వు వాళ్లు దగ్గరకు తీయకపోతే నువ్వెక్కడుండేదానివి? ఈ చదువు, ఈ స్వతంత్ర భావాలు ఎక్కడుండేవి? ఒక్కసారి నీ చిన్నతనం గుర్తు చేసుకో అంటూ అరుస్తున్నట్టుగా ఉంది. ఇంతవరకు సౌగంధి, శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. మరి ఎప్పట్లాగే ఈ ఆడియో మీద మీ కమెంట్స్ తెలియచేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ విజయలక్ష్మి.